అదే విధంగా మన నారా లోకేష్ బాబు గారు, మన ఇండస్ట్రియల్ మంత్రి టీజే భరత్ గారు దావోస్కు వెళ్ళి ఒక 2 రోజుల క్రితం తిరిగి రావడం జరిగింది. ఈ రాష్ట్ర శ్రేయస్ కోసం, ఈ రాష్ట్ర యువత కోసం, ఈ రాష్ట్ర బాగు కోసం, అదేవిధంగా మన భారతదేశం బాగుండాలనే విషయం కోసం దావోస్కు వెళ్ళి అక్కడ ఏ క్షణము తీరిక లేకోకుండా ప్రతి నిమిషము మనం పని మీద వచ్చామనే ఉద్దేశంతో 4 రోజులు ఆయన ఎనలేని బిజీగా ఈ రాష్ట్ర అభివృద్ధికి, ఈ రాష్ట్రానికి పెట్టుబడుల కోసం శ్రమించడం జరిగింది. అందులో భాగంగా ఈ 7 నెలలు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక పూర్తయిన తర్వాత సుమారుగా 6,50,000 కోట్ల రూపాయలు మన రాష్ట్ర అభివృద్ధి కోసం కంపెనీలతో ఒప్పందం తీసుకురావడానికి ఎంతో కృషి చేశాడు. ఈ రాష్ట్ర ప్రజలంతా ఎంతో హర్షిస్తున్నారు. ఎందుకంటే ఇటువంటి నాయకుడిని మనం ఇన్ని రోజులు ఎందుకు పొరపాటు చేసి గతంలో ఒక్కసారి అవకాశం అని జగన్మోహన్ రెడ్డికి మోసపోయి ఇబ్బంది పడ్డాము. ఈరోజు ఇలాంటి అభివృద్ధి ముఖ్యమంత్రికి మనమంతా తోడ్పాటుగా ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో యువతంతా హర్షిస్తోందని తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ పరిశ్రమలు రావడానికి ఒకటి, ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక యువతలో స్కిల్స్, నైపుణ్యతను ఏర్పాటు చేసి ఏ ఇండస్ట్రీకి ఏ వ్యవస్థ కావాలి అనే ముఖ్య ఉద్దేశంలో అలాంటివి ఇక్కడున్న మన వనరులను చూపించి ఇక్కడ మీకు ఏ వనరులు ఇక్కడ మీకు అవసరం ఉన్నాయో, ఏ యువత ఏ అవకాశాలు పనులు ఉండే విధంగా ఈ రాష్ట్రం అభివృద్ధిలోకి వస్తుందనే ఉద్దేశంతో వాళ్ళకి తెలియజేసి అక్కడున్న సీఈఓలంతా మన ముఖ్యమంత్రి వారు చెప్పిన దానికి చాలా సంతోషించి వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. ఈ విధంగా పోతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, 5 ఏళ్లలో ఆయనే గుర్తుపెట్టుకోవడం, ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. మనం 5 ఏళ్లలో ఆయన ఒక్కసారి దావోస్ పర్యటన కూడా వెళ్ళకోకుండా కేవలం ఈ రాష్ట్రంలోనే ఉంటూ పెట్టుబడుల కోసం ఎటువంటి ప్రయత్నం కూడా చేయకపోయాడు. చూడండి ఎంత దౌర్భాగ్యంగా ఉందో మన రాష్ట్ర పరిస్థితి. ఆ రోజు ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేసిన పనులకు రాష్ట్రము చిన్న భిన్నమైపోయి ఆర్థికంగా నష్టపోయి ఎన్నో కష్టాలలోకి పడాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఒకసారి మనం అంతా గుర్తు చేసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. ఇందాక మా ఎమ్మెల్యే గారు చెప్పారు, ఏ కంపెనీలు తెచ్చినవన్నీ పూర్తిగా వివరంగా కూడా చెప్పడం జరిగింది. ఆయన 2047 సంవత్సరానికి ముందు విజన్గా ముందుకు ఈ రాష్ట్రాన్ని తీసుకుపోయి దేశంలోనే అత్యున్నత మొదటి స్థానానికి రాష్ట్రాన్ని తీసుకుపోయే విధంగా ముందుకు కొనసాగాలనే ఉద్దేశంతోనే ఆయన ఇన్ని పోరాటాలు చేసి ఇంత రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడుతున్నారంటే మనం ఈ ప్రజలమంతా, ఈ రాష్ట్ర ప్రజలమంతా మనమంతా ఆయనకు ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకునే అవసరం ఉంది. ఎందుకంటే మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, రైతుల భవిష్యత్తు, మహిళల భవిష్యత్తు ఇవన్నీ జరగాలంటే రాష్ట్రం అభివృద్ధి జరగాలి. అదే ఎన్నికల ముందు సూపర్ 6 మేనిఫెస్టో ప్రకటించడం జరిగింది. అందులో భాగంగానే ముఖ్యమంత్రి అయిన మొట్టమొదటి సంతకం డిఎస్సి పైన